ట్రంప్ ఆరాటపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపారంటూ చెప్పుకుంటున్నారు. శాంతి బహుమతికి తనకే ఎక్కువ అర్హత ఉందంటూ ప్రకటనలు చేశారు. పదే పదే పాత పాట పాడుతూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు. తన వల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందన్నారు. ఇలా ప్రపంచంలో 8 యుద్ధాలు ఆపానన్నారు. మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారంటూ చెప్పుకున్నారు. యుద్ధాలు మొదలుపెట్టి ఆపుతున్నారు ట్రంప్. మధ్యవర్తిత్వం వహించారని అంటున్నారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం విషయంలో పదే పదే విభిన్నమైన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని ట్రంప్ విమర్శలు పట్ల వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నోబెల్ శాంతి బహుమతి కోసమేనా ట్రంప్ ప్రయత్నం? ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రావడం సాధ్యమేనా? ట్రంప్ నిజంగా శాంతి కోసం ప్రయత్నిస్తున్నారా? ఇప్పుడు ఇరాన్తో యుద్ధం విషయంలో పదే పదే విభిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరాటపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపారంటూ చెప్పుకుంటున్నారు. శాంతి బహుమతికి అర్హత తనకే ఎక్కువ ఉందంటూ కూడా పదే పదే ప్రకటనలు చేస్తూ పాత పాటే పాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు. తన వల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందన్నారు. ఇలా ప్రపంచంలో 8 యుద్ధాలు ఇప్పటి వరకు కూడా ఆపానన్నారు. మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారంటూ కూడా చెప్పుకున్నారు. యుద్ధాలు మొదలుపెట్టి ఆపుతూ ఉన్నారు ట్రంప్. మధ్యవర్తిత్వం వహించారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం విషయంలో పదే పదే విభిన్నమైన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారంటూ కూడా ట్రంప్ పై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నోబెల్ శాంతి బహుమతి కోసమైనా ట్రంప్ ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారా? ఆయనకు నోబెల్ శాంతి రావడం సాధ్యమేనా? రైట్, మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు, నమస్తే అండి. కార్తిక్ గారు, రైట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా, అంటే ఉద్రిక్తలు పెంచడం, మళ్ళీ అదే విధంగా ఇరు దేశాల మధ్య కూడా యుద్ధాన్ని ఆపానంటూ కూడా పలుమార్లు చెప్పుకున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు. 3 నుంచి 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను, ముఖ్యంగా కూడా పాకిస్తాన్ ఇండియా మధ్య మధ్యవర్తిత్వం చేశాను, ఏదైతే కూడా అనుయుద్ధం జరగకుండా కూడా ఆపారంటూ కూడా పదే పదే 3 నుంచి 5 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు నా వల్లే నిలబెట్టుకున్నారంటూ చాలా గొప్పలకు పోయిన పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు చాలా వరకు ఎప్పుడు చూసినా కూడా శాంతి బహుమతి తనకే రావాలంటూ కూడా ట్రంప్ చెప్పుకున్న పరిస్థితి. నిజంగానే అంటే ట్రంప్కి శాంతి బహుమతి ఇచ్చే కృషి నిజంగానే ట్రంప్ చేస్తున్నారా? ఆయనకి ఇవ్వడం కరెక్టే అంటారా? బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు మంచి కామెడీ కావాలనుకునే ట్రంప్ స్టేట్మెంట్ వినొచ్చు. ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి అడగటము లేదు కోరుకోవటం అనేది వండర్ ఆఫ్ ది వరల్డ్, ఒక జోక్ అన్నట్టు లెక్క. పైగా యుద్ధాలు చేస్తూ ప్రేరేపణలు చేస్తూ అవతల దేశాలను బూడిద చేస్తాను, అంతు చూస్తాను, అంతం చేస్తానని మాట చెప్తూ ఆ మాటలు చెప్పేవాడు శాంతి బహుమతి ఎవరిస్తారండి? శాంతి బహుమతికి కావాల్సిన ఫండమెంటల్ లక్షణాలు కూడా ట్రంప్ దగ్గర లేవు. ఫండమెంటల్ లక్షణాలు కూడా లేకుండా, బేసిక్ క్వాలిటీస్ కూడా లేకుండా శాంతి బహుమతిని డిమాండ్ చేయటం అంటే అది ఆశ్చర్యకర విషయంగానే మనం చూడాలి. ఏలేదు, అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు కాబట్టి, అమెరికా అనేది ప్రపంచానికి అగ్రరాజ్యం కాబట్టి ఆ హోదాను అడ్డం పెట్టుకుని ట్రంప్ చెప్పే మాటలకి మనమంతా వాల్యూ ఇవ్వటం తప్ప అంతకు మించి ట్రంప్ మాటలకు ఏమాత్రం విలువ లేదు అని నేనైతే అనుకుంటున్నాను. ఒక పక్క ఇరాన్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నాడు, నిన్న కూడా బాంబుల వర్షం కురిపించాడు. శాంతి బహుమతి అడగటువంటి దాని ఉద్దేశం ఏంటి? ఒక దేశ అధ్యక్షుడిని నైట్ పట్టకొచ్చినటువంటి చరిత్ర ట్రంప్కు ఉంది. ఒక దేశ అధ్యక్షుడిని ఇప్పుడు అమెరికాలో ఏదో కేసు ఉందని చెప్పేసి ఏమాత్రం చర్చలు లేకుండా, దౌత్యం లేకుండా వెనుజులా దేశ అధ్యక్షుని ఎత్తబట్టకపోయా మనం చూసాం కదా. అలా బట్టకెళ్ళిన వ్యక్తికి ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా? అసలు అడగటమైనా కరెక్టే అంటారా? ఇప్పుడు శాంతి కోసం కృషి చేసే వాళ్ళు, యుద్ధాలు ఆపాలనుకునే వాళ్ళు, ఐక్యరాజ్య సమితి నిబంధనలకి కట్టుబడి ఉండేవాళ్ళు, ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి, యుద్ధాలుగా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇప్పుడు అడిగితే ఒక అర్థం పర్థం ఉంటది. కానీ పొద్దున్న లేస్తే యుద్ధోన్మాదంతో రెచ్చిపోయే వాళ్ళు, ప్రపంచం మొత్తం నా చేతుల్లో ఉండాలని కోరుకునే వాళ్ళు, ఈ ప్రపంచాన్ని కబలించాలని కోరుకునే వాళ్ళు,
నేను చెప్పిన మాట మాత్రమే చెల్లుబాటు కావాలని కోరుకునే వ్యక్తులు ఇక నోబెల్ శాంతి బహుమతి ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఆ బహుమతి విలువ తగ్గిపోయినట్లు లెక్క అవుద్ది. ఎస్ కార్తీక్ గారు, అంటే ఇప్పుడు చాలా వరకు కూడా అంటే ట్రంప్ వ్యవహరిస్తున్న ఏదైతే కూడా విదేశాంగ విధానాలు అంటే కొంతమంది విశ్లేషకులు ట్రంప్ చేసే విధానాలను కూడా కొంతమంది సమర్థించుకున్న పరిస్థితి ఉంది. తప్పేంటి, ఆయన మేకింగ్ డీల్స్ చేసే విధంగా కూడా ఉంది. ఇంకొకటి, బరాక్ ఒబామా వచ్చినప్పుడు కూడా ఆయన ఏ పనులు చేయకపోయినా కూడా కొద్ది రోజుల్లోనే ఆయనకి ఈ నోబెల్ బహుమానం ఇచ్చారు. బట్ ట్రంప్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చదువు రాని వ్యక్తికి, స్కూల్కి రాని వ్యక్తికి గోల్డ్ మెడల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే అవార్డు ఇస్తే ఎలా ఉంటుందో ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా అదే ఉంటుంది. ఇప్పుడు అసలు మినిమం క్వాలిఫికేషన్ ఏం లేదు. అసలు యుద్ధాన్ని ఆపకపోయినా పర్లేదు, అతను యుద్ధం కోరుకోని మనిషి అయ్యి ఉంటే అడిగిన అర్థం పడుతూ ఉంటుంది. అతను పొద్దున లేస్తే యుద్ధాల మీదే మాట్లాడుతుంటాడు, ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు, దేశాలను కబలిస్తూ ఉంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, నైట్ ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకొచ్చిన ఘనత ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడ ఉందా? మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో కనీసం మనం ఇలా విన్నామా? ఒక దేశ అధ్యక్షుడిని నైట్ ఎత్తకరావటం అనేటువంటిది. ఒక దేశ అధ్యక్షుడిని నైట్ ఎత్తుకొచ్చారు. ఒక దేశ సుప్రీం లీడర్ని మార్నింగ్ లేపేశారు. ఇలాంటి వ్యక్తులు నోబెల్ శాంతి బహుమతి అడిగితే దాన్ని ఏమన్నారు ఇంకా? సో కాబట్టి ఆ బహుమానానికి ఏమాత్రం అర్హుడైనటువంటి వ్యక్తి ట్రంప్ అని నేను అనుకోను. అయితే అమెరికా దేశానికి ఒక గొప్ప క్వాలిటీ ఉంది. అమెరికా దేశం, అమెరికా ప్రజలు శాంతికి ఓకే అనే వ్యక్తులే, వాళ్ళు శాంతి కాముకులే. ఇప్పుడు చూడండి, ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు ఖండిస్తా ఉన్నారు. ఇక్కడ మనం అమెరికా ప్రజల్ని తప్పంటదా, అమెరికా దేశాన్ని తప్పంటదా? అమెరికా దేశం చాలా గొప్ప దేశం, ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మాత్రం ఆ దేశ విధానాలు, ఇప్పుడు ట్రంప్ ఎవరు తప్పుపడుతున్నారు ఎక్కువగా? అమెరికా కోర్టు తప్పు పడుతున్నాయి, అమెరికా ప్రజలు తప్పు పడుతున్నారు. అవునా కాదా? అమెరికా కోర్టు ఎన్నిసార్లు ముట్టుకాయలు వేసాయి ట్రంప్ కి? అంటే అమెరికా దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అమెరికా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి వ్యక్తి ట్రంప్. సరే, ప్రపంచం పక్కన పెట్టండి, మిగతా దేశాలు పక్కన పెట్టండి, చివరికి అమెరికా ప్రజల మనోభావాలను కూడా గౌరవించకుండా వెళ్తున్నటువంటి వ్యక్తి ట్రంప్. అక్కడ ప్రజల మనోభావాన్ని గౌరవించినటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం కరెక్ట్ అని మనం మాట్లాడుకోగలం? ముఖ్యంగా అంటే కార్తీక్ గారు, పాకిస్తాన్, ఇజ్రాయెల్, కాంబోడియా కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే ట్రంప్కి ఈ శాంతి బహుమానం రావాలంటూ కూడా ఈ దేశాలన్నీ కూడా ఈ విషయంలో మద్దతును ప్రకటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది, అంటే ఆ దేశం నుంచి, ట్రంప్ నుంచి వచ్చే వ్యక్తిగత దేశ ప్రయోజనాలు ఉద్దేశించే కూడా ట్రంప్కి బహుమానం రావాలంటూ కూడా వాళ్ళు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న పరిస్థితి. మీరు కొన్ని ఒక దేశం పేరు చెప్పారు, పాకిస్తాన్ అని చెప్పారు. ఆ దేశం పరిస్థితి ఏంది? ఆ దేశం ఒక ఉగ్రవాద దేశం, ఉగ్రవాద శిబిరం. ఆ దేశం అదో దేశం కాదు, ఉగ్రవాద శిబిరం అది. అలాంటి దేశం శాంతి గురించి మాట్లాడటం, ఒకరికి శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పడం బెస్ట్ కామెడీగా ఉంది. అంటే దొంగలు రిఫరెన్స్ చేస్తే, దొంగలు డిమాండ్ చేస్తే ఇస్తారా? పాకిస్తాన్ అనేది ఒక దొంగ దేశం. ఆ దేశం పొద్దున లేస్తే ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న దేశం, ప్రపంచానికి ఒక సమస్యగా మారిన దేశం. ఇలా ఇరాన్ లో ఉగ్రవాదం ఉందో లేదో నాకు తెలియదు కానమ్మా, ఆ పాకిస్తాన్ లో మాత్రం ఉగ్రవాదం ఉంది అని మనం చూపించాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, పిఓకేలో ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూపించాం. సో అలాంటి దేశం చెప్పడము, అంటే లైక్ అక్కడ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో కూడా ఎవరైతే కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ గా పాల్గొనడం జరిగింది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఉగ్రవాదులకు సపోర్ట్ గా అక్కడ డైరెక్ట్ గా ప్రభుత్వం పాల్గొన్నది, ఆయన సైనికులు పాల్గొన్నారు, సైనిక వందనం చేశారు. అంటే ఉగ్రవాదులకి అంత రెస్పెక్ట్ ఇచ్చే దేశం, ఆ దేశం శాంతి బహుమతికి రిఫరెన్స్ చేయటం, ట్రంప్ నాకు శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకోవటం, అదేదో ప్రపంచం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉందమ్మా. నిజమే, ఒక ఉగ్రవాది ఎవరికి ఇవ్వాలో చెప్తాడా? లేదు ఒక సామ్రాజ్యవాది నాకు కావాలని అడుగుతాడా? సో ఉగ్రవాదం, సామ్రాజ్యవాదం కలిసి నడుస్తున్నాయి అనేది నేను మనం అర్థం చేసుకోవాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ వివి రావు గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రావు గారు. నమస్తే అండి, చెప్పండి. రైట్, మనం చూసాం ఇప్పటికే పదే ట్రంప్ నేనే 8 యుద్ధాలను ఆపాను, నాకే వస్తే శాంతి బహుమానం రావాలంటూ కూడా చాలా సార్లు ఆయన ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా నేను పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య నేను మధ్యవర్తిత్వం చేసి మొత్తంగా కూడా యుద్ధాన్ని ఆపాను,
ఈ అణు యుద్ధం ఆపి 3 నుంచి 5 కోట్ల మంది ప్రజలను కాపాడానంటూ కూడా చాలా సార్లు చెప్పాడు. నేనే ఇప్పుడు ఈ నోబెల్ బహుమతికి కూడా అర్హునంటూ కూడా చెప్పుకుని, నిజంగానే ఆయన నోబెల్ బహుమతికి అర్హుడా? అసలు ఏముంటాయి ఫండమెంటల్ పరంగా కూడా మనం చూసుకుంటే నోబెల్ బహుమతి పొందాలంటే ఎటువంటి అర్హతలు, అతను చేసిన కృషి నిజంగానే కూడా ఇప్పుడు నోబెల్ బహుమతికి అర్హుడంటారా? ఫస్ట్ థింగ్ మీరు వేసిన ప్రశ్న, నోబెల్ ప్రైజ్ కి ఏమి అర్హతలు ఉంటాయి? ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను పాలిటిక్స్లోను తీవ్రంగా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు జనరల్గా మనం చూస్తున్నాం, వేరే దేశాల్లో ఏదైతే పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ కంట్రీస్ కానీ అమెరికా కానీ, వాళ్ళకి నచ్చిన హ్యూమన్ రైట్స్ అంటే ఏ దేశాల్లో అయితే గొడవలు జరుగుతున్నాయో, లైక్ మయన్మార్లో ప్రస్తుతం అపోజిషన్ లీడర్ జైల్లో ఉన్న వాడికి ఆవిడకి ఇచ్చారు ఒకప్పుడు. అలాగే వేరు వేరు దేశాల్లో సౌత్ ఆఫ్రికాలో అలాగే ఇచ్చారు ఆ రోజుని. ఇటువంటి వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జనరల్ గా జరుగుతోంది. అందులో అది జగద్విదితమే. రెండవది, ట్రంప్ గారికి పర్సనల్ గా ఏంటంటే, ఒబామా గారి మీద కొంచెం జలసీ అనండి, కక్ష అనండి, అసూయ అనండి, ఆయన మాటలన్న దానికి వెంజన్స్ అనండి, దానికి తిరుగుబాటుగా ఆయనకు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం కూడా. తర్వాత రెండోసారి మధ్యలో గ్యాప్ తోటి ఇప్పుడు కంటెస్ట్ చేశారు. ఆయనకి ఒబామా గారికి అసలు శాంతి పీస్ ప్రైజ్ అనవసరం అని చెప్పి ఆయన అభిప్రాయం. ప్రపంచంలో చాలా మందికి అభిప్రాయం ఉంది. ఆ రోజుల్లో ఒబామా గారికి చాలా తొందరపడి ఇచ్చేసారు ఆ రోజున, అందులో డౌట్ ఏమీ లేదు. అట్లీస్ట్ నా పర్సనల్ అభిప్రాయం మాత్రం ఆ రోజున ఒబామా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇంకా అర్హత లేదు, కానీ ఇచ్చారు. అందువల్ల ట్రంప్ గారికి ఏంటంటే అసూయ వాటితోటి నాకు కూడా కావాలి అని చెప్పి ఈయన పట్టుబడుతున్నారు. దాని గురించి లాస్ట్ ఇయర్ కూడా ఎఫర్ట్ చేశారు. 8 యుద్ధాలు 10 యుద్ధాలు, ఈ నెంబర్స్ వదిలేయండి, దాని గురించి నేను చేస్తున్నాను అంటున్నారు. యాక్చువల్గా శాంతి ఒప్పందాలు అయితే ఆయన ఈ రోజు కావాలంటే యుక్రెయిన్ రష్యా మధ్యన జరుగుతున్న యుద్ధం ఒక్క రోజులో ఆఫ్ చేయగలరు, కానీ ఆయన ఆఫ్ చేయట్లేదు. ఇప్పుడు రెండవ అంశానికి వద్దాం. రెండవ అంశం ఏంటంటే, ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ ఒక కారణం, ఒబామా గారికి ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అన్నది ఒక కారణం అయితే, రెండోది ఇప్పుడు ఇరాన్ హార్ముజ్ జలసంధి మీద గట్టి స్టాండ్ తీసుకోవడం వల్ల తిరిగి ఇరాన్ మీద దాడి చేయాల్సి వస్తుంది. ఇరాన్ మీద దాడి చేయడం వల్ల ఇరాన్ దానికి కౌంటర్ ఎఫెక్ట్ కింద అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో వీటన్నిటి మీద దాడి చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా 2 క్యాంపుల కింద దాదాపు డివైడ్ అయిపోయింది. ఇది ఒప్పందం ఫెయిల్ అవుతోందా, అమెరికా సరైన స్టాండ్ తీసుకోలేకపోతుందా? సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే ఆయన నాకు నోబెల్ ప్రైజ్ కావాలనేది ఇది ఒక డైవర్జనరీ టాక్టిక్స్ అనుకుంటాను. ఇది యాక్చువల్గా ఇంటెంట్ కాదు. పాకిస్తాన్ లాంటి చెంచా దేశాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి, వాళ్ళు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. కానీ ఆయన ఏంటంటే ఒక డైవర్షన్ తీసుకుంటున్నారు. ఇరాన్ ఈ అటాక్ లో నేను శాంతి మనిషిని, నాకు అటాక్ చేయాలని లేదు, ఇరాన్ అగ్రిమెంట్కి రావట్లేదు, ఎంఓయు ఫెయిల్ చేసింది, వాళ్ళకి టాక్స్ అంటే ఇష్టం లేదు, అందువల్ల ఈ ఆఫర్ 17వ తారీఖున ఫెయిల్ చేయాల్సి వచ్చింది, అందువల్ల చెప్పి నేను ఇంకా శాంతి మనిషినే, కానీ నేను అటాక్ చేయక తప్పట్లేదు అని. ఇది నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. చెప్పండి. అంటే ఒకటి, నేనే యుద్ధాలు ఆపాను అంటే అంతర్జాతీయ సమాజం ఈ వ్యాఖ్యల్ని అసలు ఒప్పుకుంటుందా? ఇంకొకటి, నోబెల్ శాంతి ఎంపికల్లో కూడా అంటే రాజకీయ ప్రభావాలు ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం. ఏవైనా అవార్డ్స్ ఉన్నప్పుడు కొంత నామినేషన్స్ పరంగా కూడా ఎక్కడైనా వింటున్నప్పుడు కొంత రాజకీయంగా వాళ్ళకి ఇచ్చారంటూ కూడా అంటుంటారు. బట్ ఇలాంటి ప్రెస్టీజియస్ నోబెల్ శాంతి అవార్డులకి రాజకీయం ప్రభావం ఉంటుందా సార్? 100% ఉంటుందండి. నా పర్సనల్ ఒపీనియన్లో అయితే సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న ఇవ్వడం కేవలం పొలిటికల్ మోటివ్, ఓట్స్ తీసుకొచ్చే సెలబ్రిటీ కాబట్టి ఇచ్చారు. ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు, ఆయన 10 రోజులు కూడా అటెండ్ కాలేదు. ఆయనకి ఇచ్చిన ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ₹1 కూడా ఖర్చు అవ్వలేదు 2 టర్మ్స్లను. అలాగే రేఖ అటువంటి సినీ యాక్టర్స్ కూడా మొత్తం పార్లమెంట్ నుంచి జీతం తీసుకుంటా కూడా 10 సార్లు కూడా కష్టంతో అటెండ్ అయ్యారు. తర్వాత ఏం పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు. ఇవన్నీ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ డెసిషన్స్. ఎస్పెషల్లీ భారతరత్న మాత్రం సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడానికి ఎలక్షన్స్ టైంలో సెలబ్రిటీ స్టేటస్ని వాడుకోవడానికి ఇచ్చినట్టు నా అభిప్రాయం. అది నా పర్సనల్ అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే ఆయన దేశానికి చేసింది ఏది లేదు. ఏదో క్రికెట్ ఆయన పర్సనల్గా ఆడుకున్నారు. ఎస్, హీ అచీవ్డ్, హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్, గుడ్ క్రికెటర్, కానీ భారతరత్న మాత్రం కాదు. అలాగే
ఇప్పుడు ఇంటర్నేషనల్ గా నేను ఇందాక అన్నట్టుగా ఎక్కడైతే ఏ దేశాలైతే గొడవల్లో ఉన్నాయో, యాంటీ పాశ్చాత్య దేశాల కింద ఉన్నాయో, అక్కడ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఎవరైతే వీలుగా ఉన్నారో, నన్ను అడిగితే ఇప్పుడు పాకిస్తాన్లో అసీం మునీర్ కానీ షహబాజ్ షరీఫ్ కానీ వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేస్తున్న ట్రంప్ గారి కంటే బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం ఇప్పుడు ప్రస్తుతానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడిన మహారంగ్ బలూచ్కి ఇవ్వాలి. ఆవిడ ఒక డాక్టర్, ఆవిడ ఫాదర్ చనిపోవడం కాల్పుల్లో పాకిస్తాన్ హతమందించడం జరిగింది. అంతకుముందు బుక్తి నవాబుని హతమందించడం జరిగింది. 48 ఏళ్ల నుంచి వాళ్ళు దెబ్బలాడుతున్నారు. వాళ్ళకి స్వతంత్ర దేశం కావాల్సింది. వాళ్ళ కల్చర్ వేరు, పాకిస్తాన్ సున్నీ కల్చర్ వేరు, వాళ్ళకున్న కొంచెం వైడ్ కల్చర్ వేరు. సో దానివల్ల నన్ను అడిగితే ఈసారి శాంతి ప్రైజ్ మాత్రం అటు వెనుజులాలో లాస్ట్ టైం పాలిటిక్స్ ఆడి ఇచ్చినట్టుగా కాకుండా మహారంగ్ బలూచ్కి ఇవ్వాలని నా అభిప్రాయం. వెనుజులా కూడా లాస్ట్ టైం ఇచ్చిన పీస్ ప్రైజ్ కూడా వెనుజులాలో ఎవరైతే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టిందో ఆవిడకి ఇవ్వడం జరిగింది. అపోజిషన్ లో ఉన్నవాడు ఆవిడ ఏం చేసింది, ట్రంప్ గారిది ఇది యాక్చువల్ వాల్యూ అని ఆవిడకి డెడికేట్ చేసేసింది, విచ్ ఈజ్ ఇల్లీగల్. మీరు అవార్డు ఎవరికి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. ఇదేదో మా డబ్బులు కాదు, ఇది ఒక నిజమైన గౌరవం. అది లోపల నుంచి వస్తేనే కానీ ప్రజలే గుర్తుపెడతారు. మన మహాత్మా గాంధీ గారికి కానీ ఇటువంటి వాళ్ళకి శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ లేదు, అంత మాత్రాన ఆయన డౌన్ అవ్వలేదు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ గా నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం విపరీతంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలాగే మ్యాగ్సెసే అవార్డు కూడా, ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో ఉన్న మ్యాగ్సెసే అవార్డు కూడా దాదాపు సెకండ్ అనుకుంటే, మన ఇండియాలో కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి చూస్తే వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారండి. కేజ్రీవాల్ అన్నది ఆయన డిస్రప్టివ్ పర్సన్. ఆ డిస్రప్టివ్ పాలిటిక్స్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఎంకరేజ్ చేయడానికి గాను ఇటువంటి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక లీగల్ స్టేటస్ ఏర్పరచడం జరుగుతుంది. ట్రంప్ గారితో అయితే మాత్రం పర్సనల్ గా ఆయన ఒబామా గారికి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వట్లేదు అన్న అభిప్రాయంతో మిగతాది స్టాటిస్టిక్స్ చెంచా దేశాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే మాత్రం నా పర్సనల్ అభిప్రాయంలో మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ కి ఆయనకి ఇంకా సమయం ఉంది. యాక్చువల్ శాంతి ఎఫర్ట్స్ చేసిన తర్వాత ఆయన చేశారు ఇరాన్ లో కూడా, కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి హై హ్యాండెడ్నెస్ కనిపిస్తుంది ఇరాన్ది నా దృష్టిలో. ఆయన కౌంటర్ చేస్తున్నారు. దాన్ని కవర్ చేయడానికి ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టు నా అభిప్రాయం. చెప్పండి. అంటే ముఖ్యంగా అంటే ఎప్పటి వరకు కూడా 8 యుద్ధాలను నేనే ఆపాను, ఇస్తే గస్తే నాకే ఇవ్వాలి అంటే ఓపెన్ గానే చెప్పుకోవడం ఈ అవార్డుకి సంబంధించి గతంలో ఎప్పటి నుంచో కూడా ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే కూడా ట్రంప్కి ఒకవేళ నోబెల్ ప్రైజ్ బహుమానం ఒకవేళ వస్తే, ఏదైతే మనం చూస్తున్నామో ఈ యుద్ధాలకి సంబంధించి నిజంగానే దానికి ఈ బహుమానం ఇచ్చినందుకు ఒక కొలమానంగా ఉంటుంది అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం డెఫినెట్గా ప్రపంచం అంతా చూస్తుంది, అసలు గొడవలు పెట్టింది ట్రంప్, దాన్ని మళ్ళీ తన దేశంలోకి సంబంధించి టారిఫ్లకు సంబంధించి కూడా మళ్ళీ యుద్ధం ఆపినట్టుగా కూడా ఉంటుంది. అంటే ఎట్లా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనుకోవాలి? డెఫినెట్లీ రాంగ్ మెసేజ్ అండి. బరాక్ ఒబామా గారికి కూడా యాక్చువల్ గా శాంతి ప్రైజ్ ఆయనకి ఎందుకు ఇచ్చారంటే నా అభిప్రాయంలో మెన్షన్ చేసిన కాజులు కాదు, అంటే యుద్ధాలు ఆఫ్ చేసినట్టు కాదు, శాంతి తీసుకొచ్చినందుకు కాదు, డెవలప్మెంట్ తీసుకొచ్చినందుకు కూడా కాదు, కేవలం ఆయన ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అందుకని చెప్పి ఒక్క టర్మ్లోనే ఆయనకి ఇచ్చేశారు. సో అది నా దృష్టిలో ఏంటంటే ఆ రోజుని ఒబామా గారికి వెళ్లాల్సింది కాదు, కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాలిటిక్స్ లో ఇది నడుస్తున్నాయి. సో వీటిని యాక్చువల్గా ఇటువంటి పీస్ ప్రైజ్లు వీటిని సీరియస్ గా తీసుకోను నేను. ఎందుకంటే ఇవన్నీ దీనిలో చాలా పాలిటిక్స్, నామినేషన్స్, తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం ఇందాక స్పీకర్ అన్నట్టుగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం సపోర్ట్ చేస్తుంటే దాని వాల్యూ ఏమి ఉండదండి. నన్ను అడిగితే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే వాళ్ళకి ఇంకా కొంచెం ఎంతో కొంత 5% సరే ఇజ్రాయెల్ కంట్రీస్ కూడా ఇవ్వాలంటూ కూడా మద్దతును తెలుపుతున్నాయి. డబ్బులు ఈ రోజుని ఎకనామిక్ పవర్, సూపర్ పవర్, లోన్ సూపర్ పవర్ తక్రీబన్ యుఎస్ఏ. సో వాళ్ళది ఏంటంటే పవర్ చెల్లుతుంది. అంత మాత్రాన నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం నా అభిప్రాయంలో ఇంకా ఆయన చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది, యాక్చువల్ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇవన్నీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కాదు, ఆయన యాక్చువల్ గా చేయగలడు. ఇప్పుడు ఇరాన్ లో కూడా చేశారు యాక్చువల్ గా నన్ను అడిగితే. కానీ ఆయన ఏంటంటే ఇరాన్ కొంచెం
ముండిగా బతుకుతోంది. ఆ ముండిగా ఉండి హార్ముజ్ జలసంధి కేసు పట్టుకుని వాళ్ళకి ఏదైతే పవర్ దొరికిందో ఆ పవర్ పట్టుకుని దాన్ని శాంతిని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. నేను కేవలం ఇది ఒక డైవర్షనరీ టాక్టిక్స్, ప్రపంచానికి నేను శాంతి కాముకున్నని చెప్పే ఉద్దేశం, ఆయన మెడల్ ఉద్దేశం కాదనుకుంటున్నాను ప్రస్తుతం ఈ నెల జరుగుతున్న విషయాలు చూస్తే. చెప్పండి. ఎస్, అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఇదిగో ఆ దేశాన్ని రూపురేఖ లేకుండా చేస్తా, మ్యాప్ నుంచి తొలగిస్తా, ఇలాంటి మాటలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి వ్యక్తులకు ఇఫ్ ఇన్ కేసు నోబెల్ బహుమానం ఇస్తే ఆ నోబెల్ బహుమానంకు ఉండే, పురస్కారానికి ఉండే విలువ తగ్గుతుందా పెరుగుతుందా? ఫైనల్గా చెప్పండి. తగ్గుతుందండి, డెఫినెట్ గా తగ్గుతుంది. ఏదో పిల్లల పాఠ్యాంశాల్లో చెప్పడానికి ఉంటుంది తప్పితే గానీ, లేకపోతే చిన్నపిల్లలకి క్విజ్ క్వశ్చన్లో అడగడానికి వీలుగా ఉంటుంది తప్పితే గానీ, ఇప్పటికే నాకు ఇటువంటి అవార్డ్స్ మీద పెద్ద నమ్మకం లేదని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రావు గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.